హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ రోజు నేను నా పర్సనల్ పోర్ట్ఫోలియోలో ఒక స్టాక్ ని బై చేశాను అండ్ అలాగే ఇదే స్టాక్ ని దీపావళి రోజున నా పోర్ట్ఫోలియోలో మళ్ళీ యాడ్ చేసుకోబోతున్నాను. సో స్పెషల్ గా దీపావళి రోజున ఈ స్టాక్ ని బై చేయడానికి రీజన్ ఏంటి అంటే, మనకి దీపావళి అనేది ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, కానీ దీపావళి అయిన నెక్స్ట్ డే నుంచే మనం పొల్యూషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో క్రాకర్స్ వల్ల ఎంత పొల్యూషన్ క్రియేట్ అవుతుంది, ఢిల్లీలో ఎంత పొల్యూషన్ పెరిగింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకే నేను నా ఇన్వెస్ట్మెంట్ లో పొల్యూషన్ ని తగ్గించే లేదా పొల్యూషన్ ని కంట్రోల్ చేసే స్ట్రీమ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నాను. సో దాని గురించి నేను అనాలిసిస్ చేసినప్పుడు నేను ఒక పర్టికులర్ స్టాక్ చాలా బాగా నచ్చి నేను ఇన్వెస్ట్ చేశాను. అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే స్టాక్ ని ఆల్రెడీ నేను బై చేశాను కాబట్టి నా ఒపీనియన్ అంతా పాజిటివ్ గానే ఉంటుంది. బట్ మీరు గనక ఈ స్టాక్ ని బై చేయాలి అని అనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. బై ద వే, నేను ఈ రోజు బై చేసిన స్టాక్ ఏంటి అంటే కాన్ఫిపెట్ అనే స్టాక్ ని 600 షేర్స్ బై చేశాను. దాదాపు 84.90 రూపీస్ దగ్గర నేను బై చేయడం వల్ల 51,000 రూపీస్ ఈ స్టాక్ లో నేను ఈ రోజున ఇన్వెస్ట్ చేశాను. సో కాన్ఫిపెట్ అంటే కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్. సో ఈ కంపెనీ గురించి నేను చేసిన పూర్తి అనాలిసిస్ ని మీకు డిఫరెంట్ టాపిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా టెక్నికల్ అనాలిసిస్, బిజినెస్ గ్రోత్, ఫండమెంటల్ అనాలిసిస్, ఫ్యూచర్ ఎస్టిమేట్స్ అండ్ అలాగే వాల్యుయేషన్స్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిపెట్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ ని అబ్జర్వ్ చేద్దాం. అయితే జనరల్ గా స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ అన్ని కూడా అవి సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఏంటి అంటే, కాన్ఫిపెట్ 2019 తర్వాత ఇలా ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి తర్వాత ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో ఆ బ్రేక్అవుట్ నుంచి మనకి ఇలాగ ఒక షార్ప్ అప్ ట్రెండ్ అనేది రికార్డ్ చేసింది. అలాగే సిమిలర్ గా ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే ఈ కాన్ఫిపెట్ స్టాక్ మనకి అగైన్ ఇంకొక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతున్నట్టుగా ఉంది. మేబీ ఇక్కడే మనకి కప్ డెప్త్ అనేది కంప్లీట్ అవ్వచ్చు, లేదా కొంతకాలం తర్వాత మళ్ళీ ఇలా పడిపోయి ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అవ్వచ్చు. సో ఒకవేళ ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కనుక కన్ఫర్మ్ అయిపోయి బ్రేక్అవుట్ అయింది అని అంటే ఈ కప్ డెప్త్ ఎంతైతే ఉంటుందో అన్ని పాయింట్స్ మళ్ళీ మనకి పైకి టార్గెట్ ఉంటుంది. సో హోప్ఫుల్లీ ఈ బ్రేక్అవుట్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో ఈ కంపెనీ గనక నాకు బ్రేక్అవుట్ వస్తే 150 లెవెల్ దాకా చాలా ఈజీగా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అవ్వాలి అని అంటే ఈ కాన్ఫిపెట్ అనే స్టాక్ 102 రూపీస్ ని క్రాస్ అయ్యి పైకి వెళ్ళాలి. సో 102 దాటితే మనకి క్లియర్ కన్ఫర్మేషన్ వస్తుంది, చాలా ఈజీగా పెరుగుతుంది. బట్ 102 ఎప్పుడు దాటుతుంది అనేది నాకు కూడా తెలియదు. బట్ ఎనీహౌ ఇప్పుడు వాల్యుయేషన్స్ లో చాలా మంచి ప్రైస్ లో ఉంది అన్న ఉద్దేశంతోనే నేను ఇప్పుడు బై చేశాను. సో టెక్నికల్ అనాలిసిస్ లో ఇది స్ట్రాంగ్ గా 102 దాటుతుంది అని చెప్పి నేను ఎందుకు బిలీవ్ చేస్తున్నాను అంటే ఈ కంపెనీ యొక్క బిజినెస్ గ్రోత్ ని అబ్జర్వ్ చేసి. సో ఈ కాన్ఫిపెట్ మేజర్ గా నేచురల్ గ్యాస్ యొక్క బిజినెస్ లో వర్క్ చేస్తూ ఉంది. యాక్చువల్ గా ఇండియన్ గవర్నమెంట్ ఈ సెక్టార్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. పొల్యూషన్ తగ్గించడం కోసం నేచురల్ గ్యాస్ యొక్క యూసేజ్ ని పెంచాలి అని చెప్పి డిఫరెంట్ ప్లాన్స్ అండ్ స్కీమ్స్ తయారు చేస్తూ ఉంది. ఆల్రెడీ ఇండియా వరల్డ్ లో 3rd లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ ఎల్పిజి అండ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి కూడా ఎల్పిజి యొక్క గ్రోత్ రేట్ అనేది 10% అండ్ అంతకంటే ఎక్కువ ఉండొచ్చు అని ఎక్స్పెక్టేషన్ ఉంది. దానికోసమనే గవర్నమెంట్ డిఫరెంట్ స్కీమ్స్ ని కూడా లాంచ్ చేస్తూ ఉంది. ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీలో దాదాపు 6.5% ఈ రోజు నేచురల్ గ్యాస్ యొక్క షేర్ ఉంది. అయితే దాన్ని 2030 లోపు 15% వరకు పెంచాలి అని చెప్పి గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. అండ్ అలాగే ఎల్పిజి కంపెనీస్ బెనిఫిట్ అయ్యే విధంగా నేచురల్ గ్యాస్ యొక్క ప్రైజెస్ ని పెంచుతూ కంపెనీస్ ని కూడా స్ట్రెంథెన్ చేస్తూ ఉంది. సో ఈ కంపెనీలో మేజర్ ప్రమోటర్స్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే నితిన్ కారా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటే, నెక్స్ట్ కీ రోల్ మనకి ప్రెసిడెంట్ అండ్ కార్పొరేట్ విమల్ పర్వాల్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈ కంపెనీ యొక్క గ్రోత్ కి ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారు. నేను ఈ కంపెనీని స్టడీ చేసేటప్పుడు నితిన్ కారా గారి డిఫరెంట్ ఇంటర్వ్యూస్ కూడా చూశాను. సో ఆ ఇంటర్వ్యూస్ లో తను ఆల్మోస్ట్ నెక్స్ట్ క్వార్టర్ లో ఎలాంటి సేల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పారో అలాంటి సేల్స్ గ్రోత్ నాకు కనిపించింది. అండ్ అలాగే మార్చ్ 2023 లో నితిన్ కారా గారు ఒక ఇంటర్వ్యూలో యాజ్ ఆఫ్ నో మాకు ప్లెడ్జింగ్ 17.8% వరకు ఉంది, దాన్ని మేము తగ్గించబోతున్నాము అండ్ అలాగే కుదిరితే మాక్సిమం ప్లెడ్జ్ ఫ్రీ కంపెనీ చేస్తాము అని చెప్పారు. చెప్పిన విధంగానే నెక్స్ట్ క్వార్టర్ లో 17% ఉన్న ప్లెడ్జింగ్ ని 3% దాకా తగ్గించారు. సో క్లియర్ గా తను ఏదైతే మాటలు చెప్తున్నారో అవి క్లియర్ గా చేసి చూపిస్తున్నారు అన్నది మేనేజ్మెంట్ మీద నమ్మకాన్ని పెంచుతుంది. అండ్ అలాగే వాళ్ళు ఎప్పుడైతే ఫ్యూచర్ ఎస్టిమేట్స్ ఇస్తున్నారో ఆ ఫ్యూచర్ ఎస్టిమేట్స్ ని మార్కెట్ ఎలా ఉన్నా సరే వాటిని అటైన్ చేయగలుగుతున్నారు. అట్ ది సేమ్ టైం ఇంకా బెటర్ గా కూడా చేస్తూ ఉన్నారు. సో యాక్చువల్ గా ఈ కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్ చేసే బిజినెస్ లు కనుక మనం చూస్తే మేజర్ గా ఈ కంపెనీ ఎల్పిజి సిలిండర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో వర్క్ చేస్తుంది. అండ్ అలాగే ఎల్పిజి డివిజన్ లో సబ్ కేటగిరీస్ మనం అబ్జర్వ్ చేస్తే ప్యాకేజ్డ్ సిలిండర్ డివిజన్, ఆటో ఎల్పిజి, బల్క్ ఎల్పిజి ఇంపోర్ట్,
ఎల్పిజి బాటిలింగ్ చేస్తూ ఉంది. అండ్ అలాగే సిఎన్జి రిటైలింగ్ డివిజన్ కూడా ఉంది. అండ్ సబ్సిడరీ ద్వారా ఈ కంపెనీకి 3 హై ప్రెషర్ సిలిండర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం ఈ సెగ్మెంట్స్ అన్నిటి గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అయితే ఈ కాన్ఫిడెన్స్ పెట్రోలియం లిమిటెడ్ మన ఇండియా ప్రెజెన్స్ గనక అబ్జర్వ్ చేస్తే మనకి సిలిండర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో 15 ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఆటో ఎల్పిజి డిస్పెన్సింగ్ స్టేషన్స్ 248 ఉన్నాయి. అండ్ 65 స్ట్రాటజికల్లీ లొకేటెడ్ బాటిలింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. 2000 ప్లస్ గో గ్యాస్ ప్యాకేజ్డ్ సిలిండర్ డీలర్స్ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ పెట్రోలియం తయారు చేసే ఎల్పిజి సిలిండర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ గురించి చూద్దాము. సో మనందరికీ తెలుసు మనకి ఎల్పిజి ఎలా వస్తుంది. మెజారిటీ ఆఫ్ ది మార్కెట్ ఇండియాలో ఎల్పిజి అనేది మెటల్ సిలిండర్స్ నుంచి వస్తుంది. సో ఈ కంపెనీ మెటల్ సిలిండర్స్ తయారు చేస్తుంది యాజ్ వెల్ as కాంపోజిట్ సిలిండర్స్ తయారు చేస్తూ ఉంది. కాన్ఫిడెన్స్ పెట్రోలియం కి మొత్తం 15 సిలిండర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ త్రూ అవుట్ ఇండియా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఏరియాస్ లొకేట్ అయ్యే విధంగా ఈ ఎల్పిజి సిలిండర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ మనకు కనపడుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఈ కంపెనీ ఎల్పిజి డివిజన్ లో ప్యాకేజ్డ్ సిలిండర్ డివిజన్, ఆటో ఎల్పిజి, బల్క్ ఎల్పిజి అండ్ ఎల్పిజి బాటిలింగ్ కూడా చేస్తుంది కదా. వాటి గురించి ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఎల్పిజి డివిజన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాక్డ్ సిలిండర్ డివిజన్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే వీళ్ళు నార్మల్ సిలిండర్స్ తో పాటు కాంపోజిట్ సిలిండర్స్ కూడా చేస్తున్నారు అని చెప్పాను కదా. అండ్ అయితే ఇప్పటిదాకా నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. కాన్ఫిడెన్స్ పెట్రోలియం అనే నేమ్ మీరు ఇప్పటిదాకా వినుండకపోవచ్చు, కానీ గో గ్యాస్ అనేది మీరు మోస్ట్లీ ఎప్పుడైనా గనక హైదరాబాద్ లేదా బెంగళూరులో అబ్జర్వ్ చేస్తే దీని యొక్క గ్యాస్ స్టేషన్స్ ని మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు. సో ఈ కంపెనీలో నాకు నచ్చిన ఒక స్పెషాలిటీ ఏంటి అంటే దీని యొక్క కాంపోజిట్ సిలిండర్స్. సో ఈ కాంపోజిట్ సిలిండర్స్ నార్మల్ మెటల్ సిలిండర్స్ కంటే కూడా 50% లైట్ ఇన్ వెయిట్ ఉంటాయి. అండ్ అలాగే ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ అయింది అని అంటే మెటల్ సిలిండర్స్ యూజువల్ గా బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. కానీ ఈ కాంపోజిట్ సిలిండర్స్ బ్లాస్ట్ ప్రూఫ్ మెటీరియల్ తో తయారు చేయడం జరిగింది. ఇలాంటి కాంపోజిట్ సిలిండర్స్ ని కాన్ఫిడెంట్ పెట్రోలియం గో గ్యాస్ ఎలైట్ అనే బ్రాండ్ నేమ్ తో అమ్ముతూ ఉంది. అండ్ అలాగే ఇందులో మనకి ఇంకొక సూపర్ స్పెషాలిటీ ఏంటి అంటే నార్మల్ గ్యాస్ సిలిండర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది మనకి తెలియదు, కానీ ఇందులో మనకి గ్యాస్ యొక్క లెవెల్ ని మెన్షన్ చేయడం కోసం ఒక మీటర్ అనేది పెట్టి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనకి గ్యాస్ కంప్లీట్ అవ్వబోతుంది అనేది మనం ఒక చిన్న ఇండికేషన్ ద్వారా క్లియర్ గా తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఎప్పుడైతే మనకి ఈ సిలిండర్ అనేది డెలివర్ చేస్తారో మనకి ఫుల్ గ్యాస్ వచ్చిందా లేదా కొంతవరకు గ్యాస్ ఏమైనా థెఫ్ట్ అయిందా అన్న విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇలాంటి గో గ్యాస్ ప్యాక్డ్ సిలిండర్స్ ని త్రూ అవుట్ ఇండియా 2000 గో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ సెల్ చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో కేవలం కాంపోజిట్ సిలిండర్సే కాదు, కాంపోజిట్ సిలిండర్స్ ప్లస్ మెటల్ సిలిండర్స్ ని కూడా వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ లో ఆటో ఎల్పిజి డిస్పెన్సింగ్ స్టేషన్స్ లో కూడా మనకి ఈ కంపెనీ అనేది వర్క్ చేస్తూ ఉంది. త్రూ అవుట్ ఇండియా ఈ కంపెనీకి 248 ప్లస్ ఆటో ఫిల్లింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మనం అబ్జర్వ్ చేస్తే మేజర్ గా తమిళనాడు, కర్ణాటకలోనే మనకి 50% ఆఫ్ ది మార్కెట్ ఈ కంపెనీస్ కి కనపడుతూ ఉంది. అయితే ఈ కంపెనీ ఎప్పుడైతే ఒక ఆటో ఎల్పిజి స్టేషన్ ని పెట్టింది అని అనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి దాదాపుగా 80 lakhs నుంచి 1 crore ఖర్చు అవుతుందంట. అలాంటప్పుడు వీళ్ళు డైలీ 1800 to 2000 లీటర్స్ గనక సెల్ చేయగలిగితే అలాంటప్పుడు వీళ్ళు 9% ప్రాఫిట్ మార్జిన్ తీసుకున్నా కూడా ఎవ్రీ డే వీళ్ళకి 17,000 రూపీస్ ప్రాఫిట్ జనరేట్ అవ్వడం వల్ల 61 lakh రూపీస్ ఒక సంవత్సరంలో ఎర్న్ చేయగలుగుతారు. అంటే కేవలం 18 months లోనే వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు పూర్తిగా ప్రాఫిట్ రూపంలో కస్టమర్స్ నుంచి ఎర్న్ చేయగలుగుతారు. అందుకనే వీళ్ళు ఎప్పుడైతే ఒక గ్యాస్ స్టేషన్ ని పెట్టి ఆటోస్ కి ఈ గ్యాస్ ని ప్రొవైడ్ చేయడం అనేది సెల్ చేస్తూ ఉన్నారో అలాంటప్పుడు వీళ్ళు జస్ట్ 18 months లోనే బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వగలుగుతున్నారు. ఇది ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ బిజినెస్ మోడల్ అని మనం అనుకోవచ్చు. అయితే ఇలాంటి బాటిలింగ్ ప్లాంట్సే కాకుండా వీళ్ళు బల్క్ ఎల్పిజితో కూడా డీల్ చేస్తూ ఉన్నారు. మిడిల్ ఈస్ట్ నుంచి, పర్షియన్ గల్ఫ్ నుంచి దాదాపుగా 40,000 మెట్రిక్ టన్ పర్ మంత్ వీళ్ళు గ్యాస్ ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ అలాగే ఈ కంపెనీ పెద్ద పెద్ద ట్రక్స్ కి సంబంధించిన బాటిలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కలిగి ఉంది. సో అలాంటి ప్లాంట్స్ మొత్తంగా ఇండియాలో 65 బాటిలింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. అయితే ఈ రోజున 65 బాటిలింగ్ ప్లాంట్స్ ఉన్న ఈ కంపెనీ ఫ్యూచర్ లో 75 ప్లాంట్స్ వరకు పెంచుకోవాలి అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంది. అండ్ ఈ బాటిలింగ్ ప్లాంట్స్ అంటే ఈ పెద్ద పెద్ద కంటైనర్స్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటి నుంచే ఖచ్చితంగా చిన్న చిన్న సిలిండర్స్ ని నింపుతూ ఉంటారు కదా. సో ఇది ఆబ్వియస్ గా ఈ కంపెనీకి ఒక బ్యాక్ బోన్ లాంటిది. ఈ పెద్ద కంటైనర్స్ తో కూడా వీళ్ళు డీల్ చేయడం వల్ల చిన్న కంటైనర్స్ కి షిఫ్ట్ చేయడం ఈ ప్రాసెస్ అంతా కూడా వీళ్ళే చేస్తుండడం వల్ల ఈ కంపెనీకి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ వీళ్ళే పూర్తిగా చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అనేవి కంపేర్ టు అదర్ కంపెనీస్ బెటర్ గా కనిపిస్తూ ఉంటాయి. సో ఎల్పిజి సెగ్మెంటే కాకుండా వీళ్ళు సిఎన్జి రిటైలింగ్ లో కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్ గా నేను మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. మీలో ఎవరికైనా ఐడియా ఉందా
ఎల్పిజి అండ్ అలాగే సిఎన్జి స్టేషన్స్ పెట్టాలి అని అంటే దేనికి ఎక్కువ స్పేస్ కావాలి అనేది, ఒకవేళ ఎక్కడైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పెట్రోల్ బంక్ ఉంది అని అనుకుంటే అక్కడ సిఎన్జిని కనుక ఇంప్లాంట్ చేయాలి అని అనుకుంటే సింపుల్గా ఒక చిన్న స్పేస్ ప్రొవైడ్ చేస్తే చాలు. కానీ ఒకవేళ ఎల్పిజి స్టేషన్ పెట్టాలి అని అనుకోండి, మినిమం దాదాపుగా 7,000 స్క్వేర్ ఫీట్ ఏరియా కావాలన్నమాట. అయితే ఈ కంపెనీ సిఎన్జి స్టేషన్స్ లో కూడా ఆల్రెడీ 32 ఎగ్జిస్టింగ్ సిఎన్జి స్టేషన్స్ ఉన్నాయి. వాటిని 100 స్టేషన్స్ కి పెంచే విధంగా వర్క్ చేస్తూ ఉంది. అండ్ ఈ కాన్ఫిడెంట్ పెట్రోలియం దాని యొక్క సబ్సిడరీ ద్వారా 3 ప్లాంట్స్ లో హై ప్రెషర్ సిలిండర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తుంది. అండ్ ఈవెన్ దో ఈ కంపెనీ ప్రైవేట్ సెక్టర్ అయినా కూడా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అయిన ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ అండ్ అలాగే క్రూడ్ ఆయిల్ సెక్టర్ లో మేజర్ ప్లేయర్స్ అయిన రిలయన్స్, అదాని గ్యాస్ ఇలాంటి కంపెనీస్ కూడా ఈ కంపెనీ యొక్క కస్టమర్సే. ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ సెగ్మెంట్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ బాటిలింగ్ ప్లాంట్స్ లో యాజ్ ఆన్ డేట్ ఇది 65 ప్లాంట్స్ ఉంటే దీనికి 75 కి పెంచుకునే విధంగా, అంటే జస్ట్ 2 years లోనే 15% బిజినెస్ పెరిగే విధంగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ యాజ్ ఆన్ డేట్ ఆటో ఎల్పిజి డిస్పెన్సింగ్ స్టేషన్స్ మొత్తం 248 ఉంటే కేవలం 2 years లోనే దాన్ని డబల్ చేస్తూ 500 రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అండ్ నెంబర్ ఆఫ్ సిఎన్జి స్టేషన్స్ ఈ రోజు 32 ఉన్నాయి, బట్ 2 years తర్వాత 200 అయ్యే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే వాల్యూమ్ వైజ్ ప్యాకేజ్డ్ ఎల్పిజి సేల్స్ కనుక అబ్జర్వ్ చేస్తే 14,000 మెట్రిక్ టన్ ఉన్నది 2 years లో 25,000 మెట్రిక్ టన్ రీచ్ అయ్యే విధంగా వర్క్ చేస్తున్నారు. సో ఈ కంపెనీ ప్రెసెంట్ ఏవైతే సెగ్మెంట్స్ లో ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉందో దాంట్లో ప్రతి సెగ్మెంట్ లో కూడా కమింగ్ 2 years లో బిగ్ ఎర్నింగ్స్ అండ్ అలాగే బిగ్ సేల్స్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. చాలా క్యాపెక్స్ ప్లాన్స్ తో ఉన్నారు. అయితే మరి ఇన్ని ప్లాన్స్ ని పెట్టాలి అండ్ అలాగే ఇన్ని ఎల్పిజి స్టేషన్స్, సిఎన్జి స్టేషన్స్ పెంచాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని బిల్డ్ చేయడం కోసం డబ్బులు కావాలి కదా. సో ఆ డబ్బుల కోసం కాన్ఫిడెంట్ పెట్రోలియం ఏం చేసింది అంటే దాని యొక్క డెట్ ని పెంచుకుంది. సో లాస్ట్ ఇయర్ దాకా ఈ కంపెనీకి కేవలం 40 crores దగ్గరగా అప్పులు ఉండేవి. బట్ అదే ఈ ఫినాన్షియల్ ఇయర్ లో ఈ కంపెనీ 240 crores ఎడిషనల్ డెట్ అనేది కనపడుతూ ఉంది. అండ్ ఈవెన్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ లో కూడా దాదాపుగా 100 crores యాడ్ అయింది. సో ఓవరాల్ గా 330 to 340 crores ఈ కంపెనీ కొత్తగా డెట్ తీసుకుంది. యాక్చువల్ గా ఇది ఒక నెగిటివ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ప్రెసెంట్ హై ఇంట్రెస్ట్ రేట్స్ నడుస్తూ ఉన్నాయి, బట్ నేను ఫ్యూచర్ ని ఆలోచిస్తున్నాను. హై ఇంట్రెస్ట్ రేట్ అనేది కంటిన్యూస్ గా ఇలాగే ఉండదు. మేబీ 2 years, 3 years, 4 years తర్వాత ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయో అలాంటప్పుడు ఈవెన్ దో ఇది ఒక హై డెట్ కంపెనీ అయినా కూడా ఖచ్చితంగా ఈ కంపెనీ యొక్క బిజినెస్ అనేది బాగా గ్రో అవ్వడం వల్ల చాలా ఈజీగా ఈ డెట్ ని క్లియర్ చేయగలుగుతుంది అని అనుకుంటున్నాను. అయితే నేను ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నాకు చాలా వరకు పాజిటివ్ ఒపీనియనే ఉంటుంది. బట్ నెగిటివ్ ఫ్యాక్టర్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఈ కంపెనీకి డెట్ అనేది హెవీగా పెరిగింది. దాదాపుగా 330 crores ఈ కంపెనీ యొక్క డెట్ అనేది లాస్ట్ ఇయరే పెరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు క్లియర్ గా అనాలిసిస్ చేసుకొని లేదా మీరు ఫర్దర్ గా ఏదైనా రీసెర్చ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ కంపెనీ గురించి ఆలోచించండి. అయితే ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మనం అబ్జర్వ్ చేస్తే 2019 లో ఈ కంపెనీ లిస్ట్ అయినప్పుడు 1000 crores సేల్స్ ఉంటే ఈ రోజు 2200 crores సేల్స్ మనకి రికార్డ్ అవుతూ ఉంది. అంటే దాదాపుగా డబుల్ సేల్స్ అయ్యింది. మార్కెట్ అనేది డబుల్ అవుతూ కనపడుతుంది. వేరాస్ ప్రాఫిట్స్ మనకి 30% వరకు పెరిగాయి. ఈవెన్ ద రెవెన్యూ అనేది 100% పెరిగినా కూడా రెవెన్యూ అనేది 30% పెరిగింది. ఎందుకంటే వీళ్ళు క్లియర్ గా క్యాపెక్స్ ప్లాన్స్ లో ఉన్నారు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉన్నారు. దీనివల్ల టెంపరీగా ప్రాఫిట్ మార్జిన్స్ అనేది చాలా క్లియర్ గా సఫర్ అవుతూ ఉండొచ్చు. బట్ హోప్ఫుల్లీ 1 or 2 years తర్వాత వీళ్ళ క్యాపెక్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అక్కడ నుంచి ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి బెటర్ అవుతాయి అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ కంపెనీ యొక్క గ్రోత్ మన క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. 2020లో కేవలం 200-300 కోట్లు క్వార్టర్లీ సేల్స్ రికార్డ్ చేస్తూ ఉంటే ఈ రోజు దాదాపుగా 600 నుంచి 800 కోట్ల వరకు ఈ కంపెనీ దాని యొక్క సేల్స్ రికార్డ్ చేస్తుంది. సో ఆల్రెడీ ఇది లాస్ట్ 2 years నుంచి క్యాపెక్స్ ప్లాన్స్ పెంచుకుంటూనే ఉంది. ఈ క్యాపెక్స్ పెట్టడం వల్ల కొత్త ప్లాన్స్ ని బిల్డ్ చేసుకొని దాని నుంచి వచ్చే రెవెన్యూస్ ని ఎవ్రీ క్వార్టర్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంది. అండ్ ఫైనల్ గా ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ కి వస్తే లాస్ట్ 10 years యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ వచ్చేసి 28.7 ఉంది. బట్ యాజ్ ఆన్ డేట్ ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్స్ 22 దగ్గరే ఉంది. అంటే క్లియర్ గా ప్రైస్ టు ఎర్నింగ్స్ వైజ్ దాని యొక్క మీడియం తో పోల్చుకుంటే అండర్ వాల్యూడ్ లో ఉంది అని అర్థమవుతుంది. అదే ఒకవేళ లాస్ట్ 5 years యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మీడియం ప్రైస్ టు ఎర్నింగ్స్ ఈ కంపెనీకి 21.6 ఉంది. ఈ రోజు 22.6 ఉంది. కాబట్టి దాదాపు ఫెయిర్లీ వాల్యూడ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఎనీహౌ గోయింగ్ అహెడ్ ఈ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ అనేది కొంతవరకు డ్రాప్ అవడానికి ఛాన్స్ ఉంది బికాస్ ఆఫ్ హై ఇంట్రెస్ట్. కానీ ఈ కంపెనీ యొక్క సేల్స్ మాత్రం చాలా బాగా పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ 2 years లో ఈ కంపెనీ యొక్క సేల్స్ హెవీగా పెరుగుతూ ప్రాఫిట్ మార్జిన్స్ క్యాపెక్స్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల తక్కువ ప్రాఫిట్స్ ఈ కంపెనీకి రికార్డ్ చేస్తాయి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
ఈవెన్ దో తక్కువ ప్రాఫిట్స్ ఉన్నా కూడా ఫ్యూచర్ బిజినెస్ గ్రోత్ అనేది చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తూ గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఈ కంపెనీకి చాలా ఎక్కువగా ఉండడం వల్ల అండ్ అలాగే పొల్యూషన్ తగ్గించడం అనేది గ్లోబల్గా ఒక సీరియస్ కన్సర్న్ అవ్వడం వల్ల ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ గ్రోత్ అనేది 2 years or 3 years తర్వాత నుంచి హెవీగా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. బట్ స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ఫ్యూచర్లో రాబోయే గ్రోత్ని చాలా ముందుగానే స్టాక్ ప్రైస్లో మనకి చూపిస్తూ ఉంటుంది. అందుకనే నేను నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎప్పుడైతే ఈ స్టాక్ 100 రూపీస్ని కనుక దాటింది అని అంటే అక్కడ నుంచి ఈ స్టాక్లో ఒక ర్యాలీ వస్తూ ఫ్యూచర్ గ్రోత్ అంతా కూడా ఈ షేర్ ప్రైస్ ఈ కంపెనీ ప్రాఫిట్స్ ఎర్న్ చేయక ముందే చూపిస్తుంది అని అనుకుంటున్నాను. సో ఈ కంపెనీలో మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ టెక్నికల్గా ఒకవేళ షార్ట్ టర్మ్లో కనుక ఈ స్టాక్ని బై చేయాలి అని అంటే ఇప్పుడు ఇంకా ఇది ఒక సైడ్ వైజ్ ట్రెండ్లోనే ఉంది, ఇంకా ఎలాంటి క్లారిటీ అనేది ఇవ్వలేదు. అన్లెస్ అండ్ అంటిల్ ఈ స్టాక్ 102 దాటనేదే మనకి చాలా క్లియర్గా పైకి వెళ్ళడం జరగకపోవచ్చు. బట్ నేను ఇంత ఎర్లీగా ఎందుకు బై చేశాను అని అంటే నేను రీసెంట్గా యూట్యూబ్లో ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ అని చెప్పి ఒక వీడియో చేశాను. అందులో జనరల్గా ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ స్టాక్ ప్రైస్ కన్సాలిడేట్ అవుతున్నా కూడా దాని యొక్క ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ పెరుగుతుంది అని అంటే క్లియర్గా అక్యుములేషన్లో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పాను. సో ఇక్కడ స్టాక్ అనేది క్లియర్గా ఒక సైడ్ వైజ్ ట్రెండ్లోనే ఉంది, బట్ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ అనేది మనకి పెరుగుతున్నట్టుగా కనపడుతూ ఉంది. అండ్ ఎప్పుడైతే 102 దాటుతుందో ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ ఆల్ టైమ్ హైస్ని బ్రేక్ అవుతూ చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. అందుకనే ప్రైస్ ఇప్పుడు కన్సాలిడేట్ అవుతుంది, ఇక్కడే నేను అక్యుములేషన్ చేసుకుంటే చాలా మంచి లెవెల్స్ అవుతాయి అన్న ఉద్దేశంతో నేను చేసుకుంటున్నాను. అయితే ఈ స్టాక్ ఒకవేళ పడుతుంది అని అనుకుంటే దాదాపు 70 రూపీస్ దాకా కూడా మళ్ళీ పడచ్చు. దీనికి నేను ఒక చిన్న లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. యాక్చువల్గా అంతకుముందు మనం స్టాక్ అబ్జర్వ్ చేస్తే ఇలా ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ప్యాటర్న్ కంప్లీట్గా ఫిల్ అవ్వకుండా ఒక ఫేక్ సిగ్నల్ లాగా మారి మనకి ఇలా బ్రేక్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అంతకుముందు ఏదైతే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఉందో అది బ్రేక్ అయ్యేటప్పుడు ఇలాంటి ఫేక్ సిగ్నల్ అనేది ఇచ్చింది కదా. సో అలాగే ఈసారి కూడా అలాంటి సిచ్యువేషన్ రావచ్చు. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు మనకి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో మనం కప్ షేప్ కంప్లీట్ అయింది. ఇప్పుడు హ్యాండిల్ ప్యాటర్న్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక షోల్డర్ ఫామ్ అయింది, తర్వాత ఇలా ఒక హెడ్ ఫామ్ అయింది, మేబీ ఇంకొక షోల్డర్ కూడా ఫామ్ అయ్యి ఈ స్టాక్ 70 రూపీస్ దాకా కూడా పడచ్చు. సో 70 రూపీస్ అనేది యాక్చువల్గా ఈ స్టాక్కి బెస్ట్ అక్యుములేషన్ లెవెల్. కాకపోతే ఇక్కడ నుంచి మేబీ 20% అది కనపడుతూ ఉంది. నేను ఆ లెవెల్స్కి వెళ్తే మళ్ళీ యాడ్ చేసుకుంటాను. బట్ ఎనీహౌ ఇది కూడా నాకు మంచి వాల్యుయేషన్ అనే నేను అనుకుంటున్నాను. అయితే ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ ప్రొజెక్షన్స్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు యావరేజ్గా అట్లీస్ట్ 70 to 80% ఈ కంపెనీ నెక్స్ట్ 2 yearsలో పెరగబోతుంది. సో ఆ 70 to 80% గ్రోత్ అనేది మనకి ఆ షేర్లో నెక్స్ట్ 1 to 2 yearsలో కనిపించవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ కంపెనీని యాజ్ ఆఫ్ నౌ అక్యుములేట్ చేసుకుంటున్నాను. సో ఈ కంపెనీ యొక్క టెక్నికల్స్, బిజినెస్ గ్రోత్, ఫండమెంటల్స్, ఫ్యూచర్ ఎస్టిమేట్స్ అండ్ అలాగే వాల్యుయేషన్స్ అన్ని చూసిన తర్వాత పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసుకున్న తర్వాత నాకు పాజిటివ్సే చాలా డామినేటింగ్ గా కనిపించాయి. అండ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండడం వల్ల ఈ కాన్ఫిడెన్స్ పెట్రోలియం అనే కంపెనీ గ్రోత్ కి చాలా ఈజీ స్కోప్ అనేది నాకు కనపడుతూ ఉంది. యాక్చువల్గా మొత్తం ఓవరాల్ బిజినెస్లో 95% పబ్లిక్ సెక్టర్ కంపెనీసే ఉన్నాయి. కేవలం ఎల్పిజి సెక్టార్లో లేదా ఈ కంపెనీ వర్క్ చేసే సెగ్మెంట్లో 5% మాత్రమే ప్రైవేట్ ప్లేయర్స్కి ఉన్నాయి. అయితే ఈ ప్రైవేట్ ప్లేయర్స్లో కూడా ఈ కంపెనీ నెంబర్ 1 కంపెనీ అవుతుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను, ఈ కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేసి ఉన్నాను కాబట్టి పాజిటివ్గా ఉన్నాను. అయితే ఈ కంపెనీకి నెగిటివ్స్ కూడా ఉన్నాయి. హై డెట్ ఉంది, పిఎస్యూ కంపెనీస్ నుంచి హెవీ కాంపిటీషన్ ఉంది. బట్ స్టిల్ చాలా వరకు పిఎస్యూ కంపెనీస్ ఈ కంపెనీ యొక్క కస్టమర్సే అవ్వడం వల్ల ఆ కాంపిటీషన్ అనేది కొంతవరకు నెగ్లిజిబుల్ అని అనుకోవచ్చు. అండ్ ప్రైవేట్ సెక్టర్ లో కేవలం ఈ ఒక్క కంపెనీయే కాదు, ఏజిస్ లాజిస్టిక్స్ ఉంది, సిలిండర్స్ లో ఈకేసీ సిలిండర్స్ ఉంది. ఇలాంటి కాంపిటీటర్స్ యొక్క థ్రెట్ ఆబ్వియస్ గా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సో మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ చేసుకోండి. బట్ ఎనీహౌ నేను ఒక 50,000 రూపీస్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అని అంటే ఎలా రీసెర్చ్ చేశాను ఏంటి అనేది మీకు ఎడ్యుకేషనల్గా అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి, టెక్నికల్ అనాలిసిస్ ఎలా చూడాలి అనేది ఒక చిన్న క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా ఎక్కువ మందికి షేర్ అవ్వడం కోసం ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. Thank you everyone for watching this video.